వీళ్ళకి మంచి కూడా చేస్తూ ఉంటారండి. ఎలా మంచి చేస్తూ ఉంటారంటే గెయిన్ ఆఫ్ మనీ 11వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువుల పైన విజయం, తర్వాత ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది. పనిలో ఏదైనా గనక పని వాళ్ళకు ఎంత కష్టమైనా సరే పడేసి అనుకున్న పనిని చక్కగా సాధించుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మానసికంగా ఆందోళన చెందే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు వీళ్ళకి బిందాస్ మంచి హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఇది కూడాను వీళ్ళకి వచ్చే 4 మంత్స్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 మంత్స్ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండి చాలా మంచి హెల్ప్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఈ శుక్రుడికి శుక్రవారాలు గనక చేసుకొని, చక్కగా తెల్లటి బట్టలేసుకొని, నవ్వు మొఖంతో ఉండి, అందరితో సౌమ్యంగా మాట్లాడగలిగితే వీళ్ళకి రెమెడీస్ ఇవేనండి. సింపుల్ రెమెడీస్. ఇవి గనక చేసుకోగలిగితే శుక్రుడు వల్ల వచ్చే 4 నెలల్లో చాలా మంచి హ్యాపీ డేస్ అయితే ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. శుక్రుడు జన్మరాశిలో ఉండటం ఏమవుతుందంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభ స్యాత్ భృగు జన్మగే భృగునందనే అని చెప్తారనమాట. అంటే ఏమని చెప్తారంటే వీళ్ళకి ధనం ప్రకారం చాలా బాగుంది.